Hi guys. We're going to Nandi Hills. వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. మనమైతే మన జర్నీని వినాయకుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసామో లేదో అప్పుడే బండి అయితే దాహం అంటుంది. సరే ఇంకా వాటి దాహం తీర్చడానికైతే మనం పెట్రోల్ బంక్కి వెళ్ళాము, ఫ్యూయల్ పెట్టించాము. సరే వాటి దాహం తీరింది అనుకునే లోపలే మన వాళ్ళు అయితే దాహం వేస్తుంది అన్నారు. ఇంకా మన దాహం గురించి తెలిసిందే కదా, బైక్కి పెట్రోల్ ఎలాగో మనకి టీ అలాగా అక్కడే ఉన్న టీ షాప్ దగ్గరికి వెళ్ళి అయితే మనం అయితే టీ తాగేసి మన జర్నీని అయితే బెంగళూరుకి స్టార్ట్ చేసాము. బాబు అసలు ఎలా ఉందంటే క్లైమేట్ ఫుల్ చలి మనమైతే ప్రిపేర్డ్గా ఉన్నాం అనుకున్నాం, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయనంత చలి అయితే ఇక్కడ ఉంది. సరే ఇంకా స్టార్ట్ అయ్యాం కదా అనేసి మేమైతే స్టార్ట్ అవుతూ ఉన్నాము. ఇంత లోపలే మనల్ని అయితే ఒకడు ఓవర్టేక్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మనోడు ఆగుతాడా, వాడిని చూసి నేను ఎలాగైనా వీడిని ఓవర్టేక్ చేస్తాను చూడు 10 సెకండ్లో ఉన్నాడు. ఆ టోల్ గేట్ దాటామే లేదు, అప్పుడే బర్రని పెరిగి వాడిని అయితే ఓవర్టేక్ చేసేసాడు. ఇంకా ఓవర్టేక్ చేసాక ఇంకేముంది, మన వాళ్ళు అయితే ఎక్కడో వెనకబడిపోయారు. ఇంకా వాళ్ళ కోసం అయితే మనం అయితే సైడ్ ఆపేసాము బండి. సరే ఇంకా మనోళ్ళు మనల్ని చూసి ఆపుతారనుకున్నాము, మనోళ్ళు అయితే అస్సలకి ఆపేట్టుకోలేరు. సరే అండి ఎలా పోతున్నాడు సై అనేసి ఏముంది ముందుకెళ్ళి ఆగతారులే అనుకున్నాను. చిక్కడు దొరకడు అన్నట్టు వెళ్ళారు. నాన్ స్టాప్ 30 మినిట్స్ అయితే ఎక్కడ దొరకలేదు, ఫుల్గా లాగేశారు మన వాళ్ళు. వీళ్ళని కనిపెట్టడానికైతే మనకైతే 30 మినిట్స్ పట్టింది నాన్ స్టాప్. అక్కడ కనిపించారు లాస్ట్కి. సరే ఎందుకు ఆగారా అని చూస్తే మన వాళ్ళు అయితే టీ బ్రేక్, మళ్ళీ సెకండ్ టీ బ్రేక్ తీసుకున్నారు. ప్రతిరోజు పండగ సినిమాలు యుద్ధం చేస్తూ ఉంటాడే వాడు వీడే. అదే యుద్ధం కూడా ఆడిన తర్వాత ఆపేస్తారంట వీడు. నొక్కి 2 ఫోన్లు పోగొట్టినాడు. ఇది 3వ ఫోన్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మది. ఇది వేయాల్సిందే. 2వ టీ తాగుతున్నాడు, ఫోన్ చేస్తానండి. నంది హిల్స్కి వెళ్ళే లోపల ఒక డజన్ వేస్తాం. సెకండ్ టీ తర్వాత అయితే మన జర్నీని మళ్ళీ స్టార్ట్ చేసాము. వెళ్తూ ఉంటే చలి మాత్రం చలి అంటే బాడీ ఫ్రీజ్ అయ్యేలాగా కాదు, బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యేలాగా ఉంది అసలు చలి. ఇంకా ఆ చలిలోనే మనమైతే బ్రేక్ చేసుకుంటూ నేరుగా బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాము. బెంగళూరులో హొస్కోట్కి వెళ్ళాము. ఇంకా మనోళ్ళు ఈ చలికి మన వల్ల కాదు, ఖచ్చితంగా ఏదో ఒకటి పడాల్సిందే అన్నారు. ఇంకా దగ్గరలో ఏముందా అని చూస్తుంటే హొస్కోట్లో ఇంకా బిర్యానీ ఫేమస్ అని చెప్పారు, 3 AM బిర్యానీ. సరే టైం అప్పటికి 2:30 అవుతుంది. ఒకసారి చెక్ చేద్దామని వెళ్ళాము, కానీ అయితే అక్కడ లక్కీలీ ఓపెన్లో ఉంది. అప్పటికే బిర్యానీ రెడీ అయ్యి అక్కడ కస్టమర్స్ కూడా ఫుల్గా వచ్చేసినారు. షాప్ వరకు వెళ్ళాం, కానీ షాప్ లోపలికి వెళ్ళడానికి అయితే మనసు రాలేదు. ఎందుకంటే ఇక్కడే బయటే మనకి ఫైర్ ఉంది. అసలు ఆ చలికి ఆ ఫైర్ దగ్గర కూర్చొని ఉంటే ఎంత వెచ్చగా ఉందో. అక్కడే ఒక 10 మినిట్స్ గడిపేసాము. ఇంకా లోపలికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకొని మనం అయితే ఫుడ్ టేస్ట్ చేసాము. ఇంకా ఫుడ్ ఎలా ఉంది బాయ్ అంటే మనోడైతే అస్సలు వేరే లెవెల్ అంటున్నారు. అది విన్నాక ఇంకా మనం ఆగుతామా, మనం ఒక పట్టాల్సిందని ఫుల్గా పట్టేసాము. సూపర్గా ఉండింది, అసలు వర్త్ అంటే వర్తే, అంత బాగుండింది ఫుడ్ అయితే. ఇంకా మా వాళ్ళందరూ ఫుల్లీ సాటిస్ఫైడ్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి మాకైతే మన జర్నీ స్టార్ట్ చేసాము నంది హిల్స్కి. మా బోయ్ అసలు రోడ్ అయితే సగానికి సగం కనబడటమే లేదు, అంత ఫుల్ మంచు. ఇంకా నంది హిల్స్ చేరుకున్నాము. అనుకునే లోపలే మనకైతే పెద్ద ప్లాట్. ఇక్కడ చూడండి ఎంతమంది అసలు నాన్ స్టాప్ వెళ్తానే ఉన్నారు, ఒక్కరు కూడా సింగిల్గా పోలేదు. ప్రతి ఒక్కరు కపుల్సే, ఇంకా మేము మాత్రమే గ్యాంగు. అసలు పోతూ ఉంటే ఆ ట్రాఫిక్ చూస్తే అసలు మైండ్ పోతుంది. ఏంట్రా తిరుమల ఘాట్కి ఏమన్నా వచ్చావా అనిపించింది. మాకైతే ఎర్లీ మార్నింగ్ 3 AMకి తిరుమల ఘాట్లో ఉన్నట్టు ఉన్నింది ట్రాఫిక్ అయితే. ఇంకా సందుల్లో బొందుల్లో మేమైతే చూచి అడిగేస్తూ వెళ్ళిపోయాము. సరే తీరా అక్కడికి వెళ్ళాకన్నా మనల్ని వదులుతాడా అంటే అక్కడ గేట్ వేసేస్తున్నాడు. 5:30 దాకా మేమైతే ఓపెన్ చేయము అని చెప్పేశాడు నిర్మోహమాటంగా. సరే ఇంకా అక్కడ టికెట్లు కొడుతూ ఉంటే పార్కింగ్ టికెట్లు అవి తీసుకున్నాము. ఎంట్రీ టికెట్ కూడా అందులోనే ఇంక్లూడెడ్ అంట. పర్సన్కి 90 రూపీస్ పడింది. అదైతే మాకు కింద తీసుకోవడమే బెటర్ అనిపించింది. మీరు కనుక నంది హిల్స్కి వస్తే కిందే పార్కింగ్ టికెట్ తీసుకోండి, ఎందుకంటే పైన ఫుల్ క్రౌడ్ ఉంటుంది, మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఒక్క టికెట్ తీసుకోవడంలోనే. పైకి వెళ్తుంటే ఆ ఫుల్ మూన్కి అయితే వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉండింది. కానీ ఆ టర్నింగ్లు చూస్తుంటే ఆర్టీఓ ఆఫీస్లో డ్రైవింగ్ టెస్ట్ కూడా ఇన్ని టర్నింగ్లు తిరగలేదు కదరా అనిపించింది. అన్ని టర్నింగ్లు ఉన్నాయి. ఎలాగైతే ఏంటి మనమైతే ఆడుతూ పాడుతూ అందరిని ఓవర్టేక్ చేసుకుంటూ పై వరకు అయితే చేరుకునేసాము. కానీ ఏ మాటకి ఆ మాట ఫుల్ మూన్లో వ్యూస్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. సన్ రైజే కాదు, ఈ మూన్ నైట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడైతే. అలా అనుకుంటూనే మేమైతే పైకి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అవుతూనే మా వాళ్ళు అయితే ముందే చెప్పారు, మేము ఆల్రెడీ వచ్చామరా, ఇక్కడికి పార్కింగ్ అస్సలు దొరకదు అని చెప్పారు. మా లక్కీ ఛాన్స్ ఏంట్రా అంటే మేము వెళ్ళేటప్పటికి అసలు పార్కింగ్ అనేది ఫుల్ ఖాళీగా ఉండింది. సరేలే ఖాళీగా ఉంది కదా అని ముందు పెట్టేసాం వెళ్ళి. అదే మేము చేసిన అతి పెద్ద తప్పు. ఏంట్రా అంటే మనకి వచ్చేటప్పుడు ఖాళీగానే ఉంటుంది, కానీ లాస్ట్ తీసుకునేటప్పుడే దోలు తీరిపోద్ది.
ఏంట్రా బైక్ చీకట్లో పార్క్ చేశాడు, ఎంటర్ అయ్యే కాడికి పొద్దున అయిపోయింది అనుకుంటారా? నేను చెప్పా కదా రిగ్రెట్ ఫీల్ అవుతారని, అది ఇదే. మేమైతే చీకట్లో బైక్ పార్క్ చేసాము. మా వాళ్ళు అయితే టికెట్ తీసుకోలేదు, మేము మాత్రమే తీసుకున్నాము. వాడైతే టికెట్ కంపల్సరీ అన్నాడు. ఇంకా మా వాళ్ళు ఆ క్యూలో వెళ్ళి నిలబడుకొని ఆ టికెట్ తీసుకొచ్చే కాడికి ఇక్కడ సూర్యుడు అయితే ఆల్మోస్ట్ వచ్చేసి ఇంకా చేసేది ఏమీ లేక మనమైతే మన జర్నీని అలాగే స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి మనకైతే దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ ట్రెక్ లాగా ఉంటుంది, కానీ స్టెప్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మనమైతే సాఫీగా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే మనకి ప్రాపర్ సైన్ బోర్డ్స్ ఉంటాయి, ఎక్కడెక్కడికి ఎలా వెళ్ళాలి అనేది క్లియర్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అయితే. కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా పైకి వెళ్ళాకైతే వ్యూస్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం పైకి వెళ్ళంగానే మనకైతే గణేష టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత మనకైతే యోగానందీశ్వర టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది. మనమైతే గణేషకి ఒక గుడ్ మార్నింగ్ చెప్పేసి నేరుగా మనమైతే సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వెళ్తూ ఉంటే మనకైతే నందిని కేఫ్ కూడా ఉండింది. ఇంత హిల్ స్టేషన్లో కేఫ్ అంటే ఇంకా అది మనకి ఆఫర్ ఇచ్చినట్టే చెప్పాలి. ఇంకా చూసుకోండి, అలా ఒక క్యాజువల్గా ఒక 100 మీటర్స్ వాక్ చేస్తూ వెళ్తే మనకైతే సన్ రైజ్ వ్యూ పాయింట్కి ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఒకటి ఉంది. అక్కడ నుంచి అయితే మనకి వ్యూ పర్ఫెక్ట్గా ఉంటుందన్నారు. అందుకని అయితే మనమైతే అక్కడికి నేరుగా వెళ్ళిపోయాము. మనం ట్రావెల్ చేసిన దానికి వర్త్ చూపిస్తాం. వర్త్ వర్మ వర్త్, ఎ మైండ్ బ్లోయింగ్, కళ్ళు చెదిరిపోయేలాగుంది అనేలాగుంది ఇక్కడ వ్యూస్ అయితే. మీరే చూడండి, అస్సలు వేరే లెవెల్. అలా చూస్తూ ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంది. మీరే చూడండి, అసలు నేను చెప్పడం కాదు. కానీ ఇక్కడ ఒక్కడు కూడా సన్ రైజ్ని డైరెక్ట్గా చూసినోడే లేడు. మొత్తం ఫోన్లో రికార్డ్ చేస్తూ స్క్రీన్ చూసిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. సూర్యుడైతే ఎవర్రా మీరంతా ఎంత టాలెంటెడ్గా ఉన్నారనుకుంటా ఉంటాడేమో నాకు తెలిసి. మనం ఎలా మారిపోయామంటే మామ, నేచర్ని ఎంజాయ్ చేయడం వదిలేసి నేచర్ని అప్లోడ్ చేసేలాగా మారిపోయాం మామ. అక్కడి నుంచి మనం నేరుగా యోగానందీశ్వర టెంపుల్ని అయితే కవర్ చేసుకున్నాము. మొబైల్ ఫోన్స్ అలవ్ లేదంటే లోపలికి. ఇంకా అక్కడి నుంచి మనకి డౌన్ సైడ్లో ఏదో పీస్ఫుల్ లేక్ ఉంది అంటే అందుకని దాని దగ్గరికి బయలుదేరాము. వెళ్తూ ఉంటే మనకైతే అందరి ఫేవరెట్ అయిన మన బజరంగబలి టెంపుల్ వచ్చింది. ఈ టెంపుల్ని అయితే వీరాంజనేయ టెంపుల్ అంటారంట మామ. ఇక్కడైతే నేటివ్స్ నమ్మేది ఏంట్రా అంటే ఇక్కడ కోరుకున్న ఏ విషయం అయినా సరే నెరవేరుతుందంట. అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారంట వాళ్ళైతే. ఇంకా అక్కడి నుంచి అయితే మనము అమృత సరోవర్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూడండి, మన వాళ్ళు అయితే ప్రశాంతంగా రోడ్లో వెళ్లకుండా ఇదేదో మట్టి రోడ్లో వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ఇంకా ఏమన్నా అడిగితే నా దారి రహదారి అంటారు. అందుకే ఇంకా మనం ఏం మాట్లాడలేకుండా మనం కూడా ఇదే దారిలో అయితే కంటిన్యూ అయిపోయాము. ఏ మాటకు ఆ మాట అబ్బా. మంచి వ్యూస్ కావాలంటే ట్రిప్కి వెళ్ళాలి. ఆ ట్రిప్లో మెమరీస్ కూడా కావాలంటే ఖచ్చితంగా అది ఫ్రెండ్స్తోనే వెళ్ళాలి. మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని అయితే కామెంట్స్లో ట్యాగ్ చేయండి. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి, అవన్నీ వద్దనేసి ఆ కొట్టల్లోంచి దూకి నీటిలో పోతారు. ఎంత ఆనందం. వామ్మో, ఇదేందయ్యా ఇది నేను చూడాల. నీళ్ళ పైన గార్డెనా? ఏంటి గార్డెన్ కాదా, మరి ఇంకేంటి? ఓహో, అది మామ మన ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ని ఎలా ఫిల్టర్ చేస్తుందో ఈ లేక్లో ఈ ప్లాంట్స్ ఈ లేక్ వాటర్ని అలా ఫిల్టర్ చేస్తాయంట. చూసారా, ఖర్చు లేకుండా ఫిల్టరేషన్ అంటే ఇదేమో. ఈ లేక్లో పడే రెయిన్ వాటర్ని అంతా ఈ ప్లాంట్స్ ద్వారా ఫిల్టర్ చేసుకుని వీళ్ళైతే ఇక్కడ వాడుకుంటారంట మామ. ఎంత స్మార్ట్గా ప్లాన్ చేసుకున్నారు చూసారా. ఈ లేక్ పక్కనే మనకైతే టిప్పు సుల్తాన్ ఫోర్ట్ ఉంది మామ. ఇది టిప్పు సుల్తాన్ సమ్మర్లో ఇక్కడికి వచ్చి ఉండేవాడంట మామ. మావా దీనమ్మ జీవితం బురదలో పంది బతుకుతుంది, మనం బతుకుతున్నాం దేనికి మామ. సమ్మర్లో ఒక చిన్న కూలర్ కొనాలంటే 4 సార్లు అలా చేస్తాం.
అలాంటి టిప్పు మామ సమ్మర్కి సపరేట్గా హౌసే కట్టుకునేసాడు కదా మామ. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనలాంటి వాళ్ళకి సమ్మర్ అంటే ఒక ప్రాబ్లం మామ, కానీ టిప్పు మామకి సమ్మర్ అనగానే ఒక ప్రోగ్రాం. చాలు మామ చాలు, ఈ జన్మకి చాలు, నేను ఇంకా పోతానన్నయ్య, నేను పోతా అనుకుంటూ మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం మామ. ఆగాకు, వామ్మో ఇంత పార్కింగా! ఈ పార్కింగ్తో వచ్చే మనీ స్టేట్ బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంది కదా మామా. ఊరి నాయన, కర్ణాటక గవర్నమెంట్ ఇక్కడ ఒక బ్రాంచ్ కానీ ఓపెన్ చేసిందంటే ఇంకా సగం ట్యాక్సులు తగ్గించేసిరా బాబు. ఇంతమంది ఏంట్రా స్వామి, 4 AM ప్లేస్ వస్తే నేను సన్ రైజ్కి వచ్చారనుకున్నాను రా. వీళ్ళందరూ పార్కింగ్లో ప్లేస్ కోసం వచ్చారని నాకు ఇప్పుడే అర్థం అవుతుంది మామ. ఈ పార్కింగ్ చూసిన తర్వాత నాకైతే ఇది టూరిస్ట్ ప్లేసా లేకపోతే బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనిపించింది మామ. అన్ని బండ్లు ఏంటి మామ, అసలు ఇంత జనవ్యాన్ నుంచి వచ్చారు మామ. సగం పాపులేషన్, ఇండియా పాపులేషన్ అంతా ఇక్కడే ఉంది కదరా బాబు. బండి పార్క్ చేయడానికి మాకు 2 seconds కూడా పట్టలేదు మామ, అలాంటిది బయటికి తీయడానికి 5 minutes పట్టింది. అంత పార్కింగ్ ఉంది ఇక్కడ. బయటపడ్డాం చాలా అనుకున్నాము, ఇంకా మేమైతే నేరుగా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. అలా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నామో లేదో ఇంత లోపలనే పెద్ద ట్విస్ట్, వీడెవడో డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకున్నట్టున్నాడు మామ. ఇంకా మనమైతే అక్కడ వచ్చే వాళ్ళందరినీ ఆపి జై బాలయ్య అంటూ ఆ కార్ని అయితే లేపి బయటికి తీసాడు పారేసాము. వాళ్ళైతే సేఫ్గా వెళ్ళిపోయారు. అలా మన నంది హిల్స్ టూర్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము. ఉంటా మరి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మామా.